హాయ్ అండి, కొత్త పటానికి స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్లో 44 సౌండ్స్ని చూద్దాము. 44 సౌండ్స్ ఆల్రెడీ మనం చూసాం కదా, దాన్ని అన్నిటినీ ఒకసారి రివైజ్ చేద్దాము. దానికి ముందు ఒక్క రిక్వెస్ట్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అండ్ నేను ఈ వీడియోకి అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అండ్ 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. ఇది మీకు సిల్లీగా ఉండొచ్చు, బట్ ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా ఎంకరేజ్ చేస్తే ఎవరైనా ఏ పనైనా చేయగలుగుతారు. ఒకవేళ నేను వీడియోస్ చేసి అది ఎవరికి రీచ్ అవ్వకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, చూసే వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందుకని మీకు నిజంగా నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశం అండి. పల్లెటూరులో చాలామందికి ఫోనిక్స్ గురించి తెలియదండి. నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చాను. సో పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. మీరు షేర్ చేస్తారు కదా, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఇప్పటి వరకు నేను యూస్ చేసిన రిఫర్ చేసిన మెటీరియల్ ఫోనిక్స్ ప్రైమర్ అండి. ఫోనిక్స్ ప్రైమర్ ఇది నేషనల్ రైట్ టు రీడ్ ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. ఫోనిక్స్ ప్రైమర్ అని ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఒకవేళ నా వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా నాకు సజెస్ట్ చేయొచ్చు. సో నా మెయిల్ ఐడి chaitrashree14@gmail.com. అండ్ మనం 44 సౌండ్స్ చూద్దామా ఇప్పుడు. ఈ 44 సౌండ్స్ కనుక మీ కిడ్స్కి టీచ్ చేశారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా రాయగలుగుతారు, చదవగలుగుతారు ఈజీగా. ఏ వర్డు వాళ్ళు బై హార్ట్ చేయరండి, కంపల్సరీ వాళ్ళు ఓన్గా చదవటానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనం 44 సౌండ్స్ ఒక్కసారి చూద్దామా. నేను ఈ 44 సౌండ్స్కి ప్రతి లెటర్ కింద, ప్రతి ఇంగ్లీష్ లెటర్ కింద తెలుగు లెటర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఇవ్వటానికి ట్రై చేశాను. సో దీన్ని బట్టి మీరు ఈజీగా ఆ సౌండ్ని గుర్తుపడతారు అని చెప్పి నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు సౌండ్స్ చూద్దామా. బ, ఖ, డ, గ, హ, జ్, ల్, మ్, ఫ, ర్, స్, ట్, వ్, య, జ్. ఇవి గుర్తున్నాయి కదా, షార్ట్ ఓవెల్ సౌండ్స్. దీనిపైన క్రెసెంట్ షేప్ ఇచ్చాము, ఎందుకంటే లాంగ్ ఓవెల్స్కి, షార్ట్ ఓవెల్స్కి, లాంగ్ ఓవెల్స్కి డిఫరెన్స్ తెలియటం కోసం ఇలా క్రెసెంట్ షేప్ ఇచ్చాము. ఓకే, అ, ఏ, ఇ, ఆ, ఆ. లాంగ్ ఓవెల్ సౌండ్స్కి గుర్తుంది కదా, లైన్ ఇచ్చాము, జస్ట్ సపరేట్ చేయటం కోసం. షార్ట్ ఓవెల్, లాంగ్ ఓవెల్స్కి డిఫరెన్షియేట్ చేసుకోవటం కోసం ఇలా ఇచ్చాము. ఇది ఏ, ఈ, ఐ, ఓ, యు, ఊ. ఇవి గుర్తున్నాయి కదా. ఇవి డయాగ్రాఫ్స్. 2 కాన్సనెంట్స్ కలిపి ఒక సౌండ్ చేస్తాయి. ఛ, ష్, త, ద, వ, ంగ్, ంక్. ఇవి గుర్తున్నాయి కదా. ఇవి డిఫ్థాంగ్స్. 2 ఓవెల్స్ కలిపి ఒక సౌండ్ చేస్తాయి. ఓకే, దీనికి ఎగ్జాక్ట్ తెలుగు లెటర్ ఉండదండి. సో నేను ఈ లెటర్స్ ఇచ్చాను, కొంచెం సిమిలర్గా ఉంటాయి అని చెప్పి. ఓకే, ఆయ్, ఔ, ఉ, ఆ, జ్, జ. ఇవి ఆర్ కంట్రోల్ ఓవెల్ సౌండ్స్. ఓకే, అర్, ఆర్, ఆర్. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ అన్నీ రివైజ్ చేద్దామా. ఇప్పుడు మనం ఒకసారి 44 సౌండ్స్ని రిపీట్ చేద్దామా.
ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అని బోర్గా ఫీల్ అవ్వకండి. మీరు కూడా నాతో పాటు చదవండి. అప్పుడే మీకు సౌండ్స్ బాగా గుర్తుంటాయి అండ్ వర్డ్స్ ఈజీగా చదవగలుగుతారు, రాయగలుగుతారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? బ ఖ డ ఫ్ గ హ జ్ ల్ మ్ న్ ఫ ర్ స్ ఠ వ య జ్ య ఏ ఇ ఆ ఆ ఏ ఈ ఐ ఓ యు ఊ చ ష్ ట ద వ ంగ్ ంక్ ఆయ్ ఔ ఉ ఆ j అర్ ఆర్ ఆర్. ఇవి 44 సౌండ్స్. వీటిని నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇవి నేర్పించే మా పాప ఈజీగా చదవగలుగుతుంది, రాయగలుగుతుంది. మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ కంపల్సరీ తను అటెంప్ట్ చేస్తుంది అండ్ చెప్పుద్ది. మీరు కూడా నేర్చుకుంటారు కదా.